కానీ ఫుడ్ కావాలి కదా పాపము, అందుకని ఎవరికి ఏం తోస్తే తప్పుగా అనుకోతండి. మధురమ్మ ఆశ్రమం వచ్చి ఇట్లా మాట్లాడింది మాకు ఖర్చు పెట్టింది కార్యక్రమం కాబట్టి మనం ఎంతో ఖర్చు పెడతాము. మనకు తోసింది ఈ మనస్ఫూర్తిగా నీకు ఏం తోస్తే 10 రూపాయలు కానీ రోజు అయ్యమ్మ రేపు పొద్దున్నే సరుకులు తెచ్చుకోవాలా, తర్వాత బియ్యం తెచ్చుకోవాలా, కూరగాయలు తెచ్చుకోవాలి, ఇవన్నీ చేసుకోవాలి. కాబట్టి వాళ్ళకు మనలాంటి వాళ్ళే మంచి మనసుతో స్టార్ట్ చేస్తే, మాకు ఒక అక్క అయితే స్టార్ట్ చేస్తే మళ్ళీ పొద్దున్నే ఫోన్ చేసింది, నేను రాలేకపోతే ఏమనుకోను, పొద్దున్నే నేను రైస్ ప్యాకెట్ పంపిస్తాను. ఇంకా ఆ నైట్ అయిపోయింది కదా ఫంక్షన్ భోజనాలు, ఆ పొద్దున్నే ఆ ముందునే తిన్నాం మేము 6 మందే కదా. పొద్దున్నే ఆ ప్యాకెట్ పంపించింది, నేను ఇంతవరకు మన ముద్దకు తక్కువ వచ్చింది, ముద్దకు 20 కేజీలు బియ్యం నేను 6 సంవత్సరాలుగా ఇంతవరకు పంపించింది. అది పరిస్థితి. అందుకని పొద్దున్నే తెల్లారుతానే ఇవన్నీ కావాల్సి ఉంటాయి కాబట్టి మంచి మనసుతో అక్కకు అవకాశం